కొన్ని సీక్రెట్స్ కాలంతో పాటు కనుమరుగైపోతాయి. కానీ కొన్ని మాత్రం ఎంత లోతున దాచిపెట్టినా వాటంతటవే ఎలాగైనా బయటపడతాయి. ఈ స్టోరీలో కూడా ఒక హస్బెండ్ తన వైఫ్‌తో కొన్ని డార్క్ సీక్రెట్స్‌ని దాచిపెట్టి లైఫ్ సాఫీగా సాగుతుందనుకుంటాడు. అయితే ఆ సీక్రెట్స్ బయటపడ్డప్పుడు వాళ్ళ లైఫ్ ఒక్కసారిగా అంతా అప్‌సైడ్ డౌన్ అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం చూడబోతున్న మూవీ పేరు 'వాట్ లైస్ బినీత్'. ఇదొక ఎంగేజింగ్ హర్రర్ థ్రిల్లర్. మూవీ చూస్తున్నప్పుడు నాకైతే నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీతో మెంటలెక్కిందనుకోండి. అయితే ఇంకెందుకు ఆలస్యం, మూవీలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి. మూవీ చాలా థ్రిల్లింగ్‌గా ఉండబోతుంది. మూవీ స్టార్టింగ్‌లో ప్రొఫెసర్ నార్మాన్‌ని చూపిస్తారు. నార్మన్ ఒక సైంటిస్ట్. తను ఇప్పుడిప్పుడే తన వైఫ్ క్లేర్, ఇంకా కూతురు కేట్‌తో కలిసి కొత్తింటికి షిఫ్ట్ అయ్యాడు. నార్మన్ ఎప్పుడు తన వర్క్‌లో బిజీగా ఉండడం వల్ల తన వైఫ్ క్లేర్‌కి అంతగా టైం కేటాయించలేకపోతాడు. అయితే కేట్ కూడా తన హైయర్ స్టడీస్ కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. దాంతో క్లేర్ కంప్లీట్‌గా ఒంటరైపోతుంది. ఒకరోజు క్లేర్ తన నెయిబర్ తన హస్బెండ్‌తో గొడవ పడడం విండో నుంచి చూస్తుంది. గొడవ తర్వాత వాళ్ళిద్దరూ ఇంటి లోపలికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత క్లేర్ తన గార్డెన్‌లోకి వెళ్ళినప్పుడు తనకెవరో ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. అయితే అది ఎవరో కాదు, తన నెయిబర్. క్లేర్ తనతో మాట్లాడదామని ప్రయత్నిస్తుంది. కానీ తన నెయిబర్ క్లేర్‌తో మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. క్లేర్‌కి ఈ విషయం చాలా స్ట్రేంజ్‌గా అనిపిస్తుంది. అందుకే దీన్ని తన హస్బెండ్ నార్మన్‌తో డిస్కస్ చేస్తుంది. కానీ నార్మన్ తన మాటల్ని సీరియస్‌గా తీసుకోడు. నార్మన్ క్లేర్ మాటల్ని ఎందుకు సీరియస్‌గా తీసుకోడో మనకు నెక్స్ట్ సీన్‌లో తెలుస్తుంది. నెక్స్ట్ డే క్లేర్ ఒక ఫ్లవర్ బొకే, ఇంకా వైన్ బాటిల్ తీసుకొని తన నైబర్ ఇంటికి వెళ్తుంది. ఎన్నిసార్లు డోర్ నాక్ చేసినా ఎవరూ రెస్పాండ్ అవ్వరు. అక్కడే క్లేర్‌కు ఒక శాండిల్ కనిపిస్తుంది. అయితే ఆ శాండిల్ పైన ఒక రెడ్ కలర్ మార్క్ ఉంటుంది. అయితే ఆ మార్క్‌ని చూస్తే ఏదో రక్తపు మరకలా కనిపిస్తుంది. దీని తర్వాత క్లేర్ తన ఇంటికి రిటర్న్ వచ్చేస్తుంది. అప్పుడే అక్కడికి తన బెస్ట్ ఫ్రెండ్ జూలీ తనని కలవడానికి వస్తుంది. జూలీ క్లేర్‌తో తన ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతుంది. యాక్చువల్‌గా 1 ఇయర్ బ్యాక్ క్లేర్‌కి ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ వల్లే క్లేర్ తన గతంలోని కొన్ని ఇన్సిడెంట్స్‌ని మర్చిపోయింది. అందుకనే నార్మన్ క్లేర్ చెప్పిన మాటల్ని అంత సీరియస్‌గా తీసుకోడు. కట్ చేస్తే ఆ రాత్రి క్లేర్ తన కంప్యూటర్ సిస్టమ్‌లో ఇంపార్టెంట్ వర్క్ చేస్తూ ఉంటుంది. సడెన్‌గా కరెంట్ పోతుంది. ఎందుకంటే బయట భారీ వర్షం పడుతూ ఉంటుంది. క్లేర్ తన విండో దగ్గరికొచ్చి బయటకి చూసినప్పుడు తన నైబర్ హస్బెండ్ ఒక పెద్ద బ్యాగ్‌ని తన కారు డిక్కీలో పెడుతూ ఉంటాడు. క్లేర్ ఇమ్మీడియేట్‌గా నార్మన్ అక్కడికి పిలుస్తుంది. అయితే నార్మన్ అక్కడికి వచ్చేసరికి అక్కడ ఎవరూ ఉండరు. దాంతో నార్మన్ ఇదంతా క్లేర్ హాలుసినేషన్ అనుకుంటాడు. క్లేర్ జరిగిందంతా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ నార్మన్ అదంతా పట్టించుకోడు. నెక్స్ట్ డే క్లేర్ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో తన ఇంటి డోర్ ఓపెన్ చేసినట్టు అనిపిస్తుంది. వెళ్లి చూస్తే డోర్ నిజంగానే ఓపెన్ అయి ఉంటుంది. ఒక ఫోటో ఫ్రేమ్ కూడా దానంతట అది కింద పడిపోతుంది. ఇంట్లో విచిత్రమైన సౌండ్స్ వినిపిస్తాయి. ఇదంతా చూసి క్లేర్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది. అయితే క్లేర్ తన నైబర్‌ని చూసి చాలా రోజులవుతుంది. దాంతో క్లేర్ ఆ రాత్రి తన నైబర్ హస్బెండ్ తన వైఫ్‌ని చంపి డిక్కీలో పెట్టి ఎక్కడికో తీసుకెళ్లాడని అనుకుంటుంది. ఒకరోజు ఈవినింగ్ క్లేర్ తన బ్యాక్ యార్డ్‌లో ఉన్న చెరువు దగ్గర పనిచేస్తున్నప్పుడు ఆమెకు చెరువులో ఎవరో ఉన్నట్టు కనిపిస్తుంది. దగ్గరికెళ్లి చూస్తే అది తన నైబర్ డెడ్ బాడీలా అనిపిస్తుంది. అది చూసి భయపడిన క్లేర్ వెంటనే తన హస్బెండ్ ల్యాబ్‌కి చేరుకుంటుంది. అక్కడ నార్మన్ తన టీమ్‌తో ఒక కొత్త డ్రగ్‌ని డెవలప్ చేయడానికి రీసెర్చ్ చేస్తుంటాడు. ఆ డ్రగ్ ఎలాంటిదంటే, ఆ డ్రగ్‌ని ఎవరి బాడీలోకైనా ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ పర్సన్ స్పృహలో లేనప్పటికీ తన చుట్టూ జరుగుతున్న వాటన్నిటిని అబ్జర్వ్ చేయగలడు. ఇప్పుడు క్లేర్ నార్మన్‌తో చెరువులో చూసిన డెడ్ బాడీ గురించి చెబుతుంది. కానీ నార్మన్ ఈసారి కూడా క్లేర్ మాటల్ని నమ్మడు. దాంతో క్లేర్ తన నైబర్‌కి ఏం జరిగిందో తెలుసుకోవాలని మళ్ళీ ఒకసారి తన నైబర్ ఇంటికి వెళ్తుంది. అయితే ఈసారి తన నైబర్ హస్బెండ్ అక్కడ ఉంటాడు. క్లేర్ తాను తెచ్చిన బొకేను తనకిచ్చి తన వైఫ్ గురించి అడుగుతుంది. తన వైఫ్ గురించి అడగ్గానే అతను ఒక్కసారిగా సీరియస్ అయ్యి క్లేర్‌ని అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. క్లేర్ అక్కడి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు ఆమెకు మళ్ళీ సేమ్ శాండిల్ అక్కడ కనిపిస్తుంది. అయితే ఈసారి క్లేర్ ఆ శాండిల్‌ని తనతో పాటు తీసుకొచ్చేస్తుంది. ఎందుకంటే క్లేర్ తన నైబర్ తన వైఫ్‌ని చంపాడని కంప్లీట్‌గా కన్విన్స్ అయిపోయింది. క్లేర్ డైలీ తన నైబర్ హస్బెండ్‌పై ఒక కన్నేసి ఉంచుతుంది. అప్పుడే ఆమెకు తన హీటర్ వెంట్‌లో నుంచి ఒక స్ట్రేంజ్ కీ దొరుకుతుంది. దీని తర్వాత ఆమెకు వాటర్ సౌండ్ వినిపించి బాత్రూంలోకి వెళ్లి చూస్తే తన బాత్ టబ్ అంతా నీటితో నిండి ఓవర్‌ఫ్లో అవుతూ ఉంటుంది. క్లేర్ ట్యాప్ ఆపడానికి టబ్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్లేర్‌కి బాత్ టబ్‌లో ఒక దయ్యం కనిపిస్తుంది. అది చూసి భయపడిన క్లేర్ గట్టిగా అరుస్తుంది. ఆమె అరుపులు విని నార్మన్ అక్కడికి వస్తాడు. క్లేర్ జరిగిందంతా నార్మన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. కానీ క్లేర్ చెప్పినట్టుగా బాత్ టబ్‌లో ఎవరూ ఉండరు. నార్మన్ క్లేర్ మెంటల్ కండిషన్ స్టేబుల్‌గా లేదని నెక్స్ట్ డే ఆమెను సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపిస్తాడు. దాంతో క్లేర్
తన హస్బెండ్ ఎంత చెప్పినా తన మాటని నమ్మడం లేదని తన ఫ్రెండ్ జూలీని తన ఇంటికి పిలుస్తుంది. వాళ్ళిద్దరూ బెడ్ మార్క్స్ ఉన్న శాండిల్‌ని యూజ్ చేసుకొని ఓజా బోర్డుపై ఆత్మని పిలవడానికి ప్రయత్నిస్తారు. అయితే వాళ్లకు ఆత్మల నుంచి ఎలాంటి రెస్పాండ్ రాదు. దాంతో జూలీ తన ఇంటికి వెళ్ళిపోతుంది. జూలీ వెళ్ళిపోయిన తర్వాత క్లెయిర్‌కి తన ఇంట్లో విచిత్రమైన సౌండ్స్ వినిపిస్తాయి. క్లెయిర్ బాత్రూమ్‌కెళ్ళి చూస్తే బాత్‌టబ్ మళ్ళీ వాటర్‌తో నిండి ఓవర్‌ఫ్లో అవుతూ ఉంటుంది. దాన్ని ఆఫ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈసారి కూడా క్లెయిర్‌కి బాత్‌టబ్‌లో దయ్యం కనిపిస్తుంది. దాంతో క్లెయిర్ కోపంగా ఇంతకి తన నుంచి ఆ దయ్యంకి ఏం కావాలని అడుగుతుంది. దానికి దయ్యం డోర్ గ్లాస్‌పై ఉన్న మాయిశ్చర్‌తో "యూ ఆల్రెడీ నో" నీకు ఆల్రెడీ తెలుసు అని రాస్తుంది. దాంతో పాటు ఇంట్లో ఉన్న కంప్యూటర్ కూడా దానికది ఆన్ అయ్యి స్క్రీన్ మొత్తం ఎంఈఎఫ్ అనే లెటర్స్‌తో నిండిపోతుంది. క్లెయిర్ ఆ లెటర్స్ తన నైబర్ పేరు అని ఫిక్స్ అయిపోతుంది. వెళ్లి తన హస్బెండ్‌కి ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఆబ్వియస్‌గా ఈసారి కూడా నార్మన్ తన మాటల్ని పట్టించుకోడు. నార్మన్‌పై కోపంతో క్లెయిర్ బయటికి వచ్చేస్తుంది. అక్కడే తనకు తన నైబర్ హస్బెండ్ కనిపిస్తాడు. ఆమె కోపంతో తనని "మర్డరర్! నీ వైఫ్‌ని నువ్వే చంపావు" అని అరుస్తుంది. ఇంతకు మించి క్లెయిర్ మాట్లాడేలోపే అక్కడికి తన నైబర్ వస్తుంది. యెస్ ఫ్రెండ్స్, తన నైబర్ ఇంకా బతికే ఉంది. ఆమెను చూసి క్లెయిర్ షాక్‌లో ఫ్రీజ్ అయిపోతుంది. ఇదంతా చూసి క్లెయిర్ ఇప్పటివరకు జరిగిందంతా తన హాలుసినేషన్ అనుకుంటుంది. నెక్స్ట్ డే క్లెయిర్ కింద పడిపోయిన ఫోటో ఫ్రేమ్‌ను రిపేర్ చేస్తూ ఉంటుంది. అందులో నుంచి ఆమెకు ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ కనిపిస్తుంది. ఆ ఆర్టికల్ ఒక అమ్మాయి తప్పిపోయిన న్యూస్ గురించి ఉంటుంది. ఆ న్యూస్ గురించి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసినప్పుడు ఆ అమ్మాయి పేరు మాడిసన్ ఎలిజబెత్ ఫ్రాంక్. అంటే ఎంఈఎఫ్ అని తెలుస్తుంది. ఇవే సేమ్ ఇనిషియల్స్‌ని క్లెయిర్ తన కంప్యూటర్ స్క్రీన్‌పై చూసింది. ఈ ఆర్టికల్ చూసిన తర్వాత క్లెయిర్‌కి ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పటివరకు జరిగిందంతా తన హాలుసినేషన్ కాదు. కంపల్సరీగా ఇదంతా ఎంఈఎఫ్ అంటే మాడిసన్ అనే అమ్మాయితో లింక్ అయి ఉందని. అయితే మాడిసన్ గురించి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసినప్పుడు ఆ అమ్మాయి 1 ఇయర్ బ్యాక్ తన హస్బెండ్ నార్మన్‌తో కలిసి ఒక రీసెర్చ్‌లో పార్టిసిపేట్ చేసినట్టు తెలుస్తుంది. క్లెయిర్ నార్మన్‌కు మాడిసన్ ఫోటో చూపించి "ఈ అమ్మాయి ఎవరో తెలుసా?" అని అడుగుతుంది. దానికి నార్మన్ "ఈ అమ్మాయిని చూడడం ఇదే మొదటిసారంటాడు." ఇంకా కోపంతో ఇలాంటి పిచ్చి ఆర్టికల్స్ చదివి తన బ్రెయిన్ స్ట్రెయిన్ చేసుకోవద్దని చెబుతాడు. కానీ క్లెయిర్‌కి తను బాత్‌టబ్‌లో చూసిన ఆత్మ మాడిసన్‌దే అని అర్థమైపోతుంది. అందుకే నెక్స్ట్ డే మాడిసన్ గురించి తెలుసుకోవాలని తన ఇంటికి వెళ్తుంది. అక్కడ క్లెయిర్ మాడిసన్ వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు మాడిసన్ రూమ్‌లో ఉన్న తన వెంట్రుకల్ని కూడా తీసుకొని వస్తుంది. ఆ వెంట్రుకల్ని యూజ్ చేసుకొని ఓజా బోర్డ్ సాయంతో ఆత్మను పిలిచినప్పుడు మాడిసన్ ఆత్మ క్లెయిర్‌ని ఆవహిస్తుంది. దాంతో నార్మన్ ఇంటికొచ్చినప్పుడు క్లెయిర్ విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. క్లెయిర్ తన దగ్గరికొచ్చినప్పుడు నార్మన్ తనలో మాడిసన్‌ని అబ్జర్వ్ చేస్తాడు. దాంతో పాటు అద్దంలో క్లెయిర్ మాడిసన్‌లా కనిపిస్తుంది. దాంతో క్లెయిర్‌ని ఒక్కసారిగా దూరంగా నెట్టేస్తాడు. దాంతో క్లెయిర్ చేతిలో ఉన్న మాడిసన్ వెంట్రుకలు కింద పడిపోతాయి. దాంతో ఆమె తిరిగి నార్మల్‌గా అయిపోతుంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత క్లెయిర్‌కి తను యాక్సిడెంట్‌లో మర్చిపోయిన గతం మొత్తం తిరిగి వస్తుంది. దాంతో క్లెయిర్‌కు నార్మన్ ఇంకా మాడిసన్ రీసెర్చ్ చేసిన డేస్ గురించి కూడా గుర్తుకొస్తుంది. దాని గురించి క్లెయిర్ నార్మన్‌ని ప్రశ్నించినప్పుడు నార్మన్ మాడిసన్ గురించి తెలుసని ఒప్పుకుంటాడు. ఇంకా వాళ్ళిద్దరూ ఒక్కసారి మాత్రమే ఫిజికల్‌గా ఇన్వాల్వ్ అయిన సంగతి చెబుతాడు. దాంతో క్లెయిర్ నార్మన్‌పై డిసప్పాయింట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. క్లెయిర్ తన ఫ్రెండ్ జూలీ దగ్గరికి వెళ్లి ఇప్పటివరకు జరిగిందంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అప్పుడు జూలీ తను కూడా 2, 3 టైమ్స్ వాళ్ళని సిటీ ఔట్‌సైడ్ ఉన్న హోటల్ దగ్గర చూశానని చెబుతుంది. దాంతో క్లెయిర్ తిరిగి వచ్చి నార్మన్‌ని మాడిసన్ గురించి అడగడం మొదలుపెడుతుంది. దానికి నార్మన్ మాడిసన్‌కి ఇంకా తనకున్న సంబంధం జస్ట్ వన్ నైట్ థింగ్ మాత్రమే. నేను నిజంగా నిన్నే లవ్ చేస్తున్నానంటాడు. ఇంకా కొన్ని రోజుల తర్వాత సడెన్‌గా మాడిసన్ కనపడకుండా పోయింది. ఆ తర్వాత మాడిసన్‌తో ఏం జరిగిందో తనకు తెలీదంటాడు. కానీ క్లెయిర్‌కి మాడిసన్ కనపడకుండా పోవడానికి నార్మన్‌కి ఏదో సంబంధం ఉందని అర్థమవుతుంది. దాంతో ఆమె జూలీ చెప్పిన సిటీ అవతల ఉన్న హోటల్‌కి చేరుకుంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత క్లెయిర్‌కి నార్మన్ అబద్ధం చెబుతున్నాడని కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకంటే ఒక్కసారి కాదు. నార్మన్ మాడిసన్‌తో ఆ హోటల్‌కి చాలా సార్లు ట్రావెల్ చేస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ సీన్‌లో క్లెయిర్ చెరువు దగ్గర వెయిట్ చేస్తున్నప్పుడు ఏదో సూపర్ న్యాచురల్ పవర్ తనని చెరువులోకి లాక్కెళ్తుంది. అయితే చెరువు బాటంలో ఆమెకొక బాక్స్ కనిపిస్తుంది. దానిపై అచ్చం మాడిసన్ మెడలో ఉన్న లాకెట్ సింబలే ఉంటుంది. అయితే ఆ బాక్స్‌ని క్లెయిర్ అందుకునే లోపే నార్మన్ తనని చెరువులోంచి బయటికి తీస్తాడు. అయితే ఆ రాత్రి క్లెయిర్ మళ్ళీ చెరువు దగ్గరికి వెళ్తుంది. ఆ బాక్స్‌ని బయటికి తీసి ఇంటికి తీసుకొనొస్తుంది. అయితే మూవీ స్టార్టింగ్‌లో తనకు హీటర్ వెంట్‌లో దొరికిన కీతో ఆ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ ఓపెన్ చేయగానే క్లెయిర్ షాక్ అయిపోతుంది. ఎందుకంటే అందులో మాడిసన్ లాకెట్ ఇంకా జీన్స్ ఉంటుంది.
దాంతో నార్మనే మ్యాడిసన్‌ని చంపి తన ఇంటి వెనుకున్న చెరువులో దాచేశాడని అర్థమవుతుంది. ఆ బాక్స్‌ని చూపించి క్లేర్ నార్మన్‌ని 911 పోలీస్‌కి కాల్ చేసి నిజం ఒప్పుకోమంటుంది. నార్మన్ 911కి కాల్ చేసి తన ఇంట్లో మ్యాడిసన్‌ని చంపి చెరువులో పడేశానని ఒప్పుకుంటాడు. క్లేర్ చివరికి తను మ్యాడిసన్ ఆత్మకి శాంతి దొరికిందనుకుంటుంది. కానీ క్లేర్ ఫోన్ తీసుకొని లాస్ట్ నంబర్ చెక్ చేసినప్పుడు అది 911కి బదులుగా 411కి కాల్ వెళ్తుంది. అంటే నార్మన్ పోలీసులకింక నిజం చెప్పలేదు. అయితే క్లేర్ పోలీసులకు కాల్ చేసేలోపే నార్మన్ వెనుక నుంచి వచ్చి తను రీసెర్చ్ చేస్తున్న సేమ్ డ్రగ్‌ని తనకి ఇంజెక్ట్ చేస్తాడు. దాంతో క్లేర్ బాడీ కంప్లీట్‌గా ప్యారలైజ్ అయిపోతుంది. కానీ తనకు చుట్టూ ఏం జరుగుతుందో అంతా తెలుస్తుంది. నార్మన్ క్లేర్‌ని బాత్‌టబ్‌లో ముంచి చంపేద్దామని బాత్రూమ్‌కి తీసుకెళ్తాడు. చివరిసారిగా క్లేర్‌ని హగ్ చేసుకుందామని దగ్గరికి వెళ్ళినప్పుడు క్లేర్‌లో తనకు మ్యాడిసన్ కనిపిస్తుంది. దాంతో ఒక్కసారిగా భయపడి కాలు జారి నెత్తి బలంగా సింకుకు గుద్దుకోవడంతో స్పృహ తప్పి పడిపోతాడు. మరోవైపు బాత్‌టబ్‌లో వాటర్ లెవెల్ మెల్లిగా రైజ్ అవుతూ ఉంటుంది. కానీ క్లేర్ ఎలాగోలా బయటపడుతుంది. ఇంటి బయటకొచ్చి తన కారులో అక్కడి నుంచి వెళ్ళిపోదామనుకుంటుంది. అయితే కార్ ఎప్పుడైతే చెరువుపైకి చేరుకుంటుందో తనకు కారులో తనతో పాటు ఎవరున్నారని అనిపిస్తుంది. అంతలోనే నార్మన్ ఒక్కసారిగా క్లేర్‌పై వెనక సీట్ నుంచి అటాక్ చేస్తాడు. దాంతో కార్ ఒక్కసారిగా ఆఫ్ బ్యాలెన్స్ అయ్యి చెరువులో పడిపోతుంది. కార్ నీటిలో మునిగిపోతున్న నార్మన్ క్లేర్‌ని చంపాలని ప్రయత్నిస్తుంటాడు. అప్పుడే అక్కడికి మ్యాడిసన్ ఆత్మ వస్తుంది. మ్యాడిసన్ ఆత్మ నార్మన్‌ని నీటిలో పట్టేసుకుంటుంది. దాంతో క్లేర్ బతికి బయటపడుతుంది. ఇలా మ్యాడిసన్ ఆత్మ తన రివెంజ్‌ని తీర్చుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మూవీస్ ఇన్ మినిట్స్.